హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మనం పల్లీల పచ్చడి తయారు చేసుకుందాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించి పల్లీలు పోసుకొని వేంపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేంపుకోవాలి. చాలా బాగుంటుందండి. రోట్లో నూరుకుంటే మంచిగా వేగిన తర్వాత పొట్టు పోయేటట్టుగా మంచిగా వేగిపోయాయండి. తీసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక షాటలో పోసుకొని ఏదైనా ప్లేట్లోనైనా పర్లేదు పోసుకొని పల్లి పొట్టు పోయేటట్టుగా ఒక కటోర తీసుకొని చిదుముకోవాలి. మెల్లగా అన్నీ క్లీన్ చేసుకొని రోట్లో జీలకర్ర, ఎల్లిపాయలు వేసి మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచాలి. మిక్సీలో చేసుకుంటే బాగుండదండి, రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. నా చిన్ననాడు మా అమ్మ చేసిన పల్లీల పచ్చడి ఈరోజు నేను చేయబోతున్నాను. పల్లీలను శుభ్రం చేసుకొని పొట్టు లేకుండా తీసేసుకొని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచాలి. మెత్తగా దంచిన తర్వాత కారప్పొడి వేసుకోవాలి తగినంత. ఎవరు ఎంత తింటే అంత, కొంచెమైనా కొంచెము, బాగైతే బాగా. తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. మెత్తగా దంచుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. మెత్తగా నూరాలి. నూరిన తర్వాత దీనికి పోసి పెట్టడం అవసరం ఉండదండి. జస్ట్ వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని డైరెక్ట్ ఆయిల్ పోసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రోట్లో ఎవ్వరు చేసుకోవట్లేదు, మిక్సీలో చేసుకుంటున్నారు. అందుకే మేము ఇలా ట్రై చేసామండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మొత్తం దంచుకోవడం అయింది. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మొత్తం రెడీ అయిందండి పల్లీల పచ్చడి. వేడి అన్నంలోకి పల్లీల పచ్చడి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉందండి. ఎమ్మీగా ఉందండి.